సల్మాన్ ఖాన్ కొత్త హిందీ సినిమా సికందర్ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు ఆదివారం మార్చి 30న హాలిడే వల్ల మొదటి రోజు వల్ల 50 కోట్ల గ్రాస్, 29 కోట్ల నెట్తో మంచి ఓపెనింగ్ తీసుకొనింది. ఇక రెండవ రోజు సోమవారం రంజాన్ హాలిడే వల్ల కూడా మరో 50 కోట్ల గ్రాస్ వచ్చి 2 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. మంచి కలెక్షన్స్ అనుకుంటే నిన్న వర్కింగ్ డే మంగళవారం రోజు దారుణంగా పడిపోయే కలెక్షన్స్ కేవలం 20 కోట్లు మాత్రమే వచ్చాయి నిన్న. అంటే 120 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది 3 రోజుల్లో సినిమా. ఇక ఈ 120 అందులో మనకు ఇండియా నుంచి వచ్చేసి మనకు ఎంత ఉంది, ఇండియా మాత్రమే చూసుకుంటే 30 కోట్లు ఓవర్సీస్ ఉంది అండ్ 90 కోట్లు ఇండియా నుంచి ఉంది. 120 కోట్లు టోటల్గా ఉంటే జిఎస్టీ తీసేసి నెట్ కలెక్షన్స్ చూస్తే 3 రోజులకు కలిపి 74 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 300 కోట్లు, అందులో 100 కోట్లు సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్, అది ఓటీటీకి అమ్మారు, అది 100 సల్మాన్ ఖాన్ తీసుకున్నాడు, మిగిలింది 200 ప్రొడక్షన్ కాస్ట్. ఆ 200లకు గాను ఇప్పటికీ 74 కోట్లు, అంటే 75 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 125 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. నేను సినిమా చూశాను, నాకైతే నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. అది కనబడుతుంది నిన్న వర్కింగ్ డేల కలెక్షన్స్ రూపంలో. సో ఇంకో 25 కోట్లు రావచ్చు, అంటే 100 కోట్లు వెనక్కి వస్తే 100 కోట్లు అయితే నష్టపోతుంది సినిమా ఖచ్చితంగా. కమర్షియల్గా ఫ్లాప్ అనే చెప్పాలి సినిమా, బట్ చెప్పలేము, ఇంకా హిందీలో పోటీ ఏం లేవు, సినిమాలు ఏం లేవు కాబట్టి ఈరోజు బుధు రేపు గురు కొద్దిగా కలెక్షన్స్ తగ్గిన శుక్ర శని ఆదివారంలో పుంజుకోవచ్చు, చెప్పలేము, ఏమైనా జరగవచ్చు. అది మన సల్మాన్ ఖాన్, రష్మిక మందనాల కొత్త హిందీ సినిమా సికందర్, డైరెక్టెడ్ బై ఏఆర్ మురుగదాస్. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 120 కోట్ల గ్రాసు, అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 74 కోట్లు. సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే ఇంకా 125 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. నాకు తెలిసి మరో 25 కోట్లు రావచ్చు, 100 కోట్లు నష్టపోవచ్చు. చూద్దాం మరి. ఓకే, బాయ్.